గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 24 అక్షరాల్లో ఎక్కడెక్కడ అనేది మీరు అక్షరన్యాసంలో మనకు తెలియజేశారు. కానీ అక్కడ ముఖ్యంగా ఈ ఆశ్రమాలకొచ్చినప్పుడు ప్రదక్షిణ చేయమని చెప్తుంటారు కదా! అవునండి. అసలు అంటే ఈ ప్రదక్షిణ అనేది ఇప్పుడు ఆలయాల్లో కూడా ప్రదక్షిణ ఉన్నది. అవునండి. కానీ అక్కడ చేసేదానికి మీ దగ్గర ప్రదక్షిణ ఎందుకు కొంచెం డిఫరెంట్‌గా పెట్టారని? అది 8 అంకె ఆకారంలో ప్రదక్షిణ చేయాలో ఏవో చెప్తారు కదా! ఏంటి దాని వెనుక ఉన్నటువంటి రహస్యం అండి? అంటే జనరల్‌గా ప్రదక్షిణ చేసేవారు కాలాన్ని జయిస్తారు. కాలాన్ని జయించిన వాడికి దుఃఖాలు ఉండవు, భయాలు ఉండవు, శోకాలు ఉండవు, మృత్యు ఉండదు. చాలా స్పష్టంగా చెప్తారండి. మన ఋషులు, యోగులు చాలా స్పష్టంగా చెప్తారండి. ఎవరైతే కాలాన్ని జయిస్తారో వాళ్ళకి ఇవన్నీ ఉండవు. కాలాన్ని ఒక వయోపరిమితిలాగా పెట్టి ముందుకు వెళ్ళగలుగుతాడో అది చెయ్యాలి అంటే, కాలాన్ని జయించాలంటే ప్రదక్షిణ తప్పితే ఇంకొక మార్గం లేదండి. ప్రదక్షిణే దానికి ఆధారం. మనము ఒక సైంటిఫిక్గా తీసుకుంటే ప్రద్యుమ్నుడు, ఒక బాణామతి అనే ఆవిడ ప్రద్యుమ్నుడిని ఇచ్చేస్తుంది. ఏది 6 నెలల పిల్లవాడిని 1 సంవత్సరంలో వాడికి అస్త్ర విద్యలు అన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఒక గొప్ప యువకుడిగా తయారు చేసి తీసుకొస్తుందండి 1 ఇయర్లో. అట్లానే మనకి ఐన్స్టీన్ సిద్ధాంతం ఉంది. సైంటిఫిక్గా చూసుకుంటే సాపేక్ష సిద్ధాంతము. కానీ ఐన్స్టీన్ సిద్ధాంతము దాంట్లో మేము చదివినప్పుడు ఒక్క 12 మంది సైంటిస్టులకి అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి చాలా కష్టమైంది అర్థం కావటం అంటారు. ఆ సాపేక్ష సిద్ధాంతం ఏం చెప్తుంది? ఇది సైంటిఫిక్గా అండి, 2 యువకులను తీసుకున్నారు. 20 సంవత్సరాలు ఉన్న యువకులను తీసుకుంటే ఒకడు భూమి మీద ఉన్నాడు, ఇంకొక 20 సంవత్సరాలు వాళ్ళిద్దరు కూడా కమల పిల్లలు వాళ్ళు. ఒకడు భూమి మీద ఉన్నాడు, ఇంకొకడు అంతరిక్షంలో పంపించారండి. అంతరిక్షంలో పంపించిన వాడు 20 సంవత్సరాల తర్వాత భూమి మీదకి వస్తే అతని వయసు 21 సంవత్సరం కూడా పూర్తి కాలేదండి. భూమి మీద ఉన్నవాడి వయసు అంతా 40 సంవత్సరాలు. అంతరిక్షంలోకి వెళ్ళేసరికి కాలం ఆగిపోతుంది. ఈ కాలాన్ని ఆపాలి అంటే ప్రదక్షిణలు తప్పితే ఇంకోటి లేదండి. అందుకే సృష్టి మొత్తం కూడా ప్రదక్షిణల మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు సూర్యుడి చుట్టూ పృథ్వీ తిరుగుతూ ఉందండి, 24 గంటలు పడుతుంది తిరగడానికి. అట్లనే గ్రహాలు ఇవన్నీ కూడా ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంది. మీరు సైంటిఫిక్గా తీసుకున్నా కూడా ఇవి ఎలక్ట్రాన్స్ అని మనము ఇవన్నీ కరెంట్లో కూడా మీరు చూడండి, పాజిటివ్ నుంచి నెగిటివ్కి, నెగిటివ్ నుంచి పాజిటివ్, ఏదో ఒక రకంగా ప్రదక్షిణ అంటే మనం వేసేటటువంటి పాదాలే నడవడికే ప్రదక్షిణ అంటారండి. అందుకని కాలాన్ని జయించాలన్నా, కాలాన్ని ఒక వయోపరిమితి కాలంలో ఉంచుకోవాలన్నా కూడా ఈ ప్రదక్షిణలే. మన ఐన్స్టీన్ చెప్పారు కాబట్టి అందరూ నమ్మారండి. 20 ఏళ్ల కుర్రవాళ్ళని 2 ప్రాక్టికల్గా చేస్తే అంతరిక్షంలో అతని వయసు ఆగిపోయిందని సైంటిఫిక్గా చెప్తే నమ్మారు. కానీ మన ఆ యోగులు, సిద్ధ పురుషులు చెప్తే నమ్మట్ల. ఒక రకంగా మాస్టర్ గారు, గురుదేవులు ఒకటే అంటారు, ఎవరైతే ఈ ఋషులు, యోగులు ఉన్నారో, సిద్ధ పురుషులు ఉన్నారో వీళ్ళంతా కూడా వేదిక్ సైంటిస్టులు. ఈ వేదిక్ సైంటిస్ట్ చెప్పినట్టుగా మనం ఇక్కడ గమనించాం. ఇతను ఆమె బాణామతి, ఆమె ట్రైనింగ్ ఇవ్వటం ఇదంతా ఇది. కానీ ఇది సాపేక్ష సిద్ధాంతం ద్వారా ఎవరైతే 2 ఈ కుర్రవాళ్ళని మనం చూశాక అప్పుడు అన్ని కూడా మనం నమ్ముతున్నాము. అట్లనే మీరు ఎక్కడైనా ఏదైనా దేవాలయానికి వెళ్ళినా ప్రదక్షిణ, ఎందుకంటే మన ఋషులు ఇచ్చినటువంటి ఒక యాని కానిచ పాపాని జ్ఞాత కృతాని చ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయా పదే పదే. ఎన్నో జన్మల నుంచి తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటామండి, పాపాలు చేస్తూ ఉంటారు. ఎవరు తెలియరు, తెలియక చేస్తూ ఉంటారు. ఆ పాపాలు పోవాలంటే పదే పదే నువ్వు వేసే అడుగులు, పదే పదే ఎవరైతే కర్మ చేసుంటారో పదే పదే నువ్వు వేసే అడుగుల వల్ల పాపాలు పోతాయి. పూర్వకాలంలో తప్పనిసరిగా ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసేవాళ్ళండి. కానీ ఇప్పుడు మర్చిపోయారు. ఎలాంటి సమస్య అయినా కూడా ప్రదక్షిణ చేసుకోవటం వల్ల ఆ కర్మ క్లీన్ అవుతుందండి. మన ఆశ్రమంలో, ఓడరేవు సహ్యాద్రి ఆశ్రమంలో మాస్టర్ గారు 2002లోనండి ప్రఖర ప్రజ్ఞ సజల శ్రద్ధ. ఎందుకంటే ఆయన యొక్క కాన్సెప్ట్ ఈ ఓడరేవు సహ్యాద్రి ఆశ్రమాన్ని ప్యూర్లీ గాయత్రి పరివార్ అంటే ఆయన ఒక్కొక్క ఆశ్రమాన్ని ఒక్కొక్క కాన్సెప్ట్తో పెట్టారండి. ఇప్పుడు వేటపాలెం ఉంటే దత్తక్షేత్రం, దత్తుడు కాన్సెప్ట్. సప్తఋషి ఉంటే సాయి యొక్క కాన్సెప్ట్. అట్లానే కాకువాయి ఉంటే శివుడి యొక్క కాన్సెప్ట్. శంబళ అంటే అఖండ గురుసత్త. అట్లా మన 7 ఆశ్రమాలు. అట్లానే ఓడరేవు సహ్యాద్రి ఆశ్రమం గురువుగారు, ప్యూర్లీ గురువుగారు ఆశ్రమం కింద. అట్లానే గురుదేవులు మాతాజీ యొక్క ఏదైతే శాంతి కుంజులో ఉన్నాయో వాటిని అదే కొలతలతో ఆయన దగ్గరుండి స్థాపించారండి. ఒకటే అనేవాళ్ళు మాస్టర్ గారు, 2004లో ప్రదక్షిణలు పెట్టామండి. అక్కడ
2004 డిసెంబర్ 26 సునామీ వచ్చింది. 2000 మంది ఉన్నారు. 1,25,000 ప్రదక్షిణలు జరిగాయి. ఆ 1,25,000 ప్రదక్షిణలు బాపట్ల చుట్టుపక్కల గ్రామాలంతా కూడా 33 గ్రామాలను కాపాడి అన్నారు. అట్లానే మాస్టర్ గారు 2004లో మాకు చెప్పింది ఒకటి, ఎన్ని ఆశ్రమాల్లో కన్నా సహ్యాద్రి ఆశ్రమం అంటే ప్రదక్షిణ విశిష్టమైనటువంటి శక్తి ఆ ప్రఖర ప్రజ్ఞా సజల శ్రద్ధలో ఉంది. మీరు దీన్ని విస్తృతంగా ప్రచారం చేయండి. అట్లానే ఎవరికి ఏ సమస్య ఉన్నా, వాళ్ళకి ఆరోగ్యం బాగోలేదన్నా, పిల్లలకి సమస్యలున్నా, ఎలాంటి సమస్యలున్నా కూడా అక్కడికి వచ్చి 8 ఆకారంలో, ఇప్పుడు 8 ఆకారంలో ప్రదక్షిణ 112 ఇచ్చారండి. 112 ప్రదక్షిణ కంపల్సరీ చేయాలి. అక్కడికి వచ్చి ఆ ప్రజ్ఞ సజల శ్రద్ధ ప్రఖర ప్రజ్ఞ దగ్గర దండం పెట్టుకొని 112 ప్రదక్షిణలు చేసుకొని వాళ్ళు అనుకున్న సంకల్పం చెప్పుకొని వెళ్ళిపోతారు. ఒక పేపర్ మీద అది రాసేసుకొని మళ్ళీ వచ్చి అది తీరంగానే చేసుకుంటారండి. ఈ 112 ఎందుకు పెట్టారంటే సూర్యుడి దగ్గర నుంచి 7 కిరణాలు మన శరీరంలో ఎవరైతే ప్రదక్షిణ చేస్తున్నారో వాళ్ళ శరీరంలో 7 గ్రహాలకు లింకప్ అవుతుంది అండి. అట్లానే చంద్రుడు యొక్క 16 కళలు 7x16 7x16 112 ప్రదక్షిణలు. దీన్ని ఇంకో రకంగా కూడా చేయమన్నారండి. మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు 7 ఉన్నాయి కదా బాడీలో చక్రాలు, ఒక్కొక్క చక్రం మీద మనస్సుని పెట్టి 16 ప్రదక్షిణ చేయమన్నారు. మూలాధారం దగ్గర మనసు పెట్టి 16 ప్రదక్షిణలు, అట్లానే స్వాదిష్టాన దగ్గర మనసు పెట్టి 16 ప్రదక్షిణలు, మణిపూరకం దగ్గర కూడా మనసు పెట్టి 16 ప్రదక్షిణలు. ఇలా చేస్తూ ఇంకొకటి కూడా అనుకోమంటారు, మీరు ఎప్పుడైతే మూలాధార దగ్గర మనసు పెట్టి 16 ప్రదక్షిణలు చేస్తారో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు అక్కడ ఉన్నటువంటి గ్లాండ్ యాక్టివేట్ అయిపోవాలి. స్వాదిష్టాన చక్రం దగ్గర పెట్టుకుంటారు కదా మనసు, 16 ప్రదక్షిణలు చేస్తారు, ఆ గ్లాండ్ యాక్టివేట్, ఎడినాల్ గ్లాండ్ యాక్టివేట్ అవ్వాలి. అట్లనే బొడ్డు దగ్గర పెట్టుకొని మణిపూరక చక్రం దగ్గర పెట్టుకొని 16 మనసు అక్కడే ఉండాలి. 8 షేపులో తిరుగుతాం. కానీ ప్రదక్షిణలు కూడా చాలా మంది స్పీడ్గా చేస్తారండి. మాస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్తారు, పరిపూర్ణమైనటువంటి గర్భిణి నిండు శూలాలు ఉన్న ఆమె ఇంకా చేపట్లో డెలివర్ అవుతుంది అన్న ఆవిడ ఎలా అయితే నడుస్తుందో ఆ విధంగా ప్రదక్షిణ చేయమంటారండి. అట్లా 8 షేపులో ప్రదక్షిణ. మణిపూరకం అయ్యాక ఒక్కొక్క చక్రం దగ్గర ఇట్లా చూసుకున్నా కూడా మూలాధార చక్రం దగ్గర నుంచి సహస్రార చక్రం దగ్గర వరకు ఒక్కొక్క గ్లాండ్ ఒక్కొక్క చక్రం మీద మనసు పెట్టడం వల్ల 16x7 112 ప్రదక్షిణలు. ఇక్కడ అసలు చాలా మంది ప్రాక్టికల్గా చాలా చేశారండి. మాకు కూడా తెలియకుండా వచ్చి చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ సమస్య చెప్పరు, కానీ పిల్లలు లేని వాళ్ళు ఇట్లా అన్ని విధాలుగా జరుగుతాయి. కానీ 8 ఎందుకు అనొచ్చు మీరు, 8 ఆకారంలోనే ఎందుకు ప్రదక్షిణలు అంటే కృష్ణుడు 8వ వాడండి. మన మహాభారతంలో చూస్తే కృష్ణుడు 8వ వాడు. 8వ వాడికి ముందు కంసుడు 7గుని చంపేస్తాడు. 8కు ఉన్నటువంటి రిజల్ట్ అండి మాస్టర్ గారు చెప్తారు, అద్భుతమైన అష్టమి నాడు పుడతాడు 8వ వాడు. అట్లానే భీష్ముడు కూడా 8వ వాడు. భీష్ముడికి ముందు 7గురిని తల్లి చంపేస్తుంది, భీష్ముడిని ఒక్కడే ఉంచుతుంది. అందుకని 8కు ఉన్న ఇంపార్టెన్స్ మీకు తెలియదు. దాన్ని ఈ మధ్య సిద్ధ నడక అని చాలా మంది చేస్తున్నారండి. ఇంట్లో కూడా పెట్టుకొని 2 స్టూల్స్ పెట్టుకొని బిల్డింగ్ మీద సిద్ధ నడక అంటే ఇది పూర్వకాలంలో ఆయుర్వేదిక్లో ఉందండి. దీన్ని చేస్తే అసలు వెంటనే రిజల్ట్ వస్తుందండి. నేను చేస్తాను ఎప్పుడన్నా ఏదన్నా అంటే ఎక్కువ చేస్తాను, వాకింగ్కి అట్లా వెళ్ళలేం కదా ఆశ్రమంలో ఉండి. నేను ఏదైనా ఎవరిదైనా సమస్య బలంగా ఉన్నప్పుడు నేనే వెళ్ళి చేశాను, ప్రాక్టికల్గా చూశానండి. 8 షేపులో చేయటం వల్ల వాళ్ళకి వెంటనే ఆ కోరిక తీరిపోయిందండి. అంత ఫలితం ఉండండి ఆ ప్రదక్షిణలో. దాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. మాస్టర్ గారు అంటారు అక్కడ శక్తి అద్భుతంగా ఉంది, దాన్ని ఉపయోగించుకుంటేనే. ఇప్పుడు బంగారం ఉందండి, పారసమణి ఉంది, దాన్ని గుడ్డగట్టి పెడితే టచ్ చేస్తే ఏముండదు, ఓపెన్ చేసి టచ్ చేస్తేనే కదా. అలాంటి శక్తి అక్కడ పెట్టారు. అట్లానే సునామీ 2004లో వచ్చిన సునామీ కూడా ప్రకృతి వైపరీత్యాలు ఆపగలిగిందంటే ఆ శక్తిని అందరూ ఉపయోగించుకోవాలనే మేము అక్కడ కూర్చొని అందరిని ఇన్వైట్ చేస్తూ ఉన్నాం సార్.